ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు జూన్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఏఎం రత్నం ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి హరిహర వీరమల్లుని ఆయన దర్శకత్వంలో ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఒక స్టోరీ లైన్ ఉండేది. అయితే ఎప్పుడైతే ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. అలాగే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అవడం, ఆయన హిందూ ధర్మంకి సంబంధించి అలాగే ఆధ్యాత్మికకు సంబంధించి ఒక రాగానైతే గళాన్నైతే ఆయన వినిపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు సినిమాలో ఒక ధర్మం గురించి ముఖ్యంగా ఈ సినిమాలో ఇప్పుడు ఉండబోతుంది. ఈ సన్నివేశాలను జ్యోతికృష్ణ చాలా చక్కగా ప్రజెంట్ చేయబోతున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫుటేజ్లో మనకు పాటలు కానీ ఫుటేజ్ కానీ ఆ విషయాన్ని కొంచెం వరకు అయితే తెలియజేస్తుంది. ఇక అసలు సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే డిస్కషన్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా ఆయన ఇటు పొలిటికల్ ఇమేజ్కి ఇటు పర్సనల్ ఇమేజ్కి రెండు బ్యాలెన్స్ చేస్తూ జ్యోతికృష్ణ ఈ సినిమాను తెరకెక్కించడం అయితే జరిగింది. ఈ సినిమాకి సంబంధించి అసలు చూసుకుంటే ఇప్పటికే ఎంతో బజ్ అనేది క్రియేట్ అయింది. పవన్ కళ్యాణ్ కూడా కేవలం 4 గంటల్లో ఆయన డబ్బింగ్ను పూర్తి చేశారు. ఒక రికార్డ్ అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎంతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ కార్యకలాపాల్లో కావచ్చు, ఇటు సినిమాల పరంగా కావచ్చు, ఆయన ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమా కోసం డబ్బింగ్ను ఆయన కేవలం 4 గంటల్లోనే పూర్తి చేసి రికార్డ్ అనేది సృష్టించారు. అలాగే ఇప్పుడు రికార్డింగ్ పనులు కూడా ఈ సినిమాకు సంబంధించి జరుగుతున్నాయి. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడం మరో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు అసలు గూస్ బంప్ తెప్పించేలా ఉన్నాయి. అసురహననం ఈ సాంగ్ అసలు లిరిసిస్ట్ రాంబాబు గోసాల ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన పవన్ కళ్యాణ్ కోసం తొలిసారి పాట రాస్తున్నారనే ఆనందం, ఉత్సాహం, పవన్ కళ్యాణ్ ఎలాగైనా మెప్పించాలనే ఒక పట్టుదలతో ఆయన ఈ పాట రాసి ఆకట్టుకోవడం జరిగింది. ఇక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకోవచ్చు, అసలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా పాటలకు సంబంధించి ఒక్కొక్క పాటను 50 సార్లు కూడా విన్నాయని కూడా ఇటీవల ఆయన స్వయంగా వెల్లడించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు స్టోరీ మీద అయితే ఒక డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ సినిమాలో అసలు క్రిష్ జాగర్లమూడి ఆయన టేకప్ చేసినప్పుడు ఒక స్టోరీ లైన్ ఉండేది. దాన్ని జ్యోతికృష్ణ ఎప్పుడైతే టేకప్ చేశారో, జ్యోతికృష్ణ టేకప్ చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఇమేజ్కు తగ్గట్టుగా ఈ సినిమా స్టోరీ కూడా మారిందన్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ధర్మం గురించి ఈ సినిమాలో ఎక్కువగా చెప్పబోతున్నారు. క్రిష్ జాగర్లమూడి టేకప్ చేసినప్పుడు ఈ స్టోరీ లైన్లో ధర్మం గురించి కొన్ని సీన్స్ మాత్రమే ఉండేవి. అయితే ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్లో కావచ్చు, ఇంటర్వెల్ సీక్వెన్స్లో కావచ్చు, ఈ ధర్మానికి సంబంధించిన సీన్స్ జ్యోతికృష్ణ చాలా చక్కగా ఎలివేట్ చేశారని, ఆయన అసలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన తండ్రి ఎంతో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సినిమా కావడం, పవన్ కళ్యాణ్కు ఎంతో గ్యాప్ తర్వాత ఆయన చేస్తున్న సినిమా కావడంతో హరిహర వీరమల్లు మీద జ్యోతికృష్ణ చాలా కేర్ తీసుకున్నారు. ప్రతి విభాగంలోనూ ఆయన పర్యవేక్షించి అసలు ఈ సినిమాని ఒక నేషనల్ లెవెల్కి తీసుకెళ్లేలాగా కూడా జ్యోతికృష్ణ దీన్ని రూపొందించడం జరిగిందన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా హరిహర వీరమల్లు విషయానికి వస్తే ఇప్పటికే ప్రమోషన్స్ కూడా చాలా ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. పాటలు అయితే ఇక్కడ మన హైదరాబాద్లో ఒక సాంగ్ లాంచ్ చేశారు, అలాగే తమిళనాడులో కూడా ఒక సాంగ్ లాంచ్ చేశారు. మిగతా చోట్ల కూడా ఈవెంట్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ను తిరుపతిలో చేయాలనే ప్లాన్తో అయితే మేకర్స్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక రికార్డింగ్ సంబంధించి ఆ పనులు అయితే చాలా జోరుగా సాగుతున్నాయి. కీరవాణి ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో రికార్డింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకవైపు అసలు థియేటర్స్ ఇష్యూ, మరోవైపు రిలీజ్కు తక్కువ రోజులు ఉండడం, ఈ విషయాల ద్వారా నిర్మాత ఏఎం రత్నం చాలా టెన్షన్లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆఫీస్కు రికార్డింగ్ ఆఫీస్కు వెళ్ళగా అక్కడ కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్కి వెళ్ళారు, ఒమేగా హాస్పిటల్కి వెళ్ళారు. ఆ తర్వాత ఆయనకు హై బీపీ, హై ఫీవర్ ఉండడంతో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అనంతరం ఆయన వెంటనే కోలుకొని తర్వాత ఈ సినిమా కోసం తెలంగాణలో టికెట్ రేట్లు అనుకూలంగా ఉండేలా చూడాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆయన కలవడం జరిగింది. ఈ మేరకు మెగా సూర్య ప్రొడక్షన్స్ తమ ట్విట్టర్ ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డిని నిర్మాత ఏఎం రత్నం కలిసిన ఫోటోను కూడా పంచుకోవడం జరిగింది. తమ హరిహర వీరమల్లు సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే అటు ఏపీలో అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ సూచించారు, ఏపీలో టికెట్ రేట్ల కోసం వ్యక్తిగతంగా కాకుండా ఒక సంఘాల ద్వారా, గుర్తింపు పొందిన సంఘాల ద్వారా, ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే అని, అది తన సినిమా నుంచే స్టార్ట్ కావాలనేది కూడా పవన్ కళ్యాణ్
ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఫిలిం ఛాంబర్ త్రూ ఏఎం రత్నం అక్కడ ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించే అవకాశం ఉంది. జూన్ 12న విడుదల కాబోయే హరిహర వీరమల్లుకు సంబంధించి ఏపీలో కూడా సానుకూలంగా టికెట్ రేట్లు ఉండేలాగా ఆయన కోరబోతున్నారు. త్రూ ఫిలిం ఛాంబర్ ద్వారా ఏఎం రత్నం వెళ్ళబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక హరిహర వీరమల్లు సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే, క్లైమాక్స్లో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఇది రిలీజ్ కాబోతుంది జూన్ 12న. దీన్ని 2 భాగాలుగా విభజించారు. ఫస్ట్ పార్ట్లో అయితే ఒక లీడ్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నట వారసుడు అకీరానందన్ కూడా ఈ సినిమాతో తెర మీద కనిపించబోతున్నారనే ఒక వార్త కూడా బాగా వైరల్ అవుతుంది. అదే గనక నిజమైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఖుషి అవుతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే 3-4 సినిమాలను ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న సినిమాలని ఆయన ఎలాగైనా ఫినిష్ చేయాలి, తన వల్ల నిర్మాతలకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో తను అటు డిప్యూటీ సీఎంగా ఉండి ఇటు కేంద్రంలోనూ కీలకంగా వ్యవహరిస్తూ మొన్న చూసుకోవచ్చు ప్రధాని మోదీతో జరిగిన సీఎంల భేటీలో కూడా ఇటు ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో కూడా ప్రధాని మోదీతో చాలాసేపు పవన్ కళ్యాణ్ ముచ్చటించడం కూడా మనము విజువల్స్లో చూసాము. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పటివరకు ఏవైతే సినిమాలు ఒప్పుకున్నారో ఆ ఒప్పుకున్న సినిమాలను మాత్రం ఫినిష్ చేసి తర్వాత తన నటవారసుడిగా అకీరానందన్ను ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు ద్వారానే దాన్ని అకీరానందన్ను తెరపైకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇదే వార్త కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అకీరానందన్ ఎంట్రీ చూసి తెర మీద కాలర్ ఎగరేసుకోవడం ఖాయమని కూడా మనకు తెలుస్తుంది. ఇక ఈ సినిమా జూన్ 12న అసలు ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుంది, ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్కు తొలి పాన్ ఇండియా సినిమా. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాలు చేశారు, ఎంతో వైవిధ్యంగా కనిపించారు. కానీ తొలిసారి ఆయన పాన్ ఇండియా భాషల్లో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఎంతో బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తోడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉండడం కూడా ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అసలు హరిహర వీరమల్లు పార్ట్ 1 ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా మనం జూన్ 12న తెలుసుకోబోతున్నాం.